గారు, ఇక్కడ ఎవరు రోడ్లు తవ్వలా, మనం ఏ ప్రభుత్వం రోడ్లు తవ్వలా. వాళ్ళు పుట్టించుకుని అవి ఏదో చెప్పుకుంటున్నారు, వాళ్ళు సునకానందాన్ని పొందుతున్నారు. ఇక్కడ ఎవరు రోడ్లు తవ్వలా. కిరణ్ గారికి తెలుసు రోడ్లు తవ్వింది, ఆయన ఆల్రెడీ ఒప్పుకుంటానే ఉన్నాడు. అంతలోకి మీరు వచ్చి అడ్డం పడి ఒప్పుకోకపోతే ఎట్లన్నా? నెల్లూరు అయితే ఏమన్నా కళ్ళకి ఎల్లో కలర్ పూసుకుంటే నెల్లూరు అయినా పక్క సందైనా జేసీబీ పెట్టి మీరే తోమిచ్చినా కానీ ఎందుకు చెబుతారు? ఆయన నెల్లూరులో ఉన్నాడు చిన్నపరెడ్డి గారు, ఆయనకి తెలుస్తుంది తవ్వారా, ఎవరు తవ్వుకున్నారు, మీరే తవ్వుకున్నారా, లేకపోతే ఆల్రెడీ గుంతలు ఉన్నాయా అని. ఇప్పుడు మీరు హైదరాబాద్ స్టూడియోలో కూర్చుని, నేను విజయవాడలో కూర్చుని మనం చెప్పలేం కదా. అయితే ఇక్కడ ఆంక్షలు అంటే ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంటే గన్నవరం ఎయిర్పోర్ట్లో పర్మిషన్ ఇవ్వకుండా కలెక్టర్ గారితో ఆపిచ్చి, అదేవిధంగా ఆయన బై రోడ్డు వస్తూ ఉంటే జగ్గైపేటలో పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకుని రాష్ట్రంలోకే అడుగు పెట్టొద్దు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది, పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలోకి అడుగు పెట్టనివ్వకుండా తెలంగాణ ఆంధ్ర బార్డర్లో జగ్గైపేట దగ్గర ఆపిన సంగతి మేము అప్పుడే మర్చిపోయామా సార్? ప్రజలు అప్పుడే మర్చిపోయారా? పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్లో ఆపేసి ఇష్టం వచ్చినట్టు ఒక పోలీస్ అధికారి చేత అవమానింపజేసి, అక్కడ పవన్ కళ్యాణ్ గారు హోటల్లో ఉండి కార్యకర్తలు బయట నుంచుంటే వేలాదిగా వాళ్ళకి అభివాదం కూడా చేయనివ్వకుండా డీసీపీలు, ఏసీపీలు వాళ్ళందరినీ హోటల్లోకి పంపించి పవన్ కళ్యాణ్ గారిని నియంత్రించడం ఏ రాజ్యాంగంలో ఉంది సార్? ఏ రాజ్యాంగంలో ఉంది? ఇక్కడ మనందరం కూడా ప్రశ్నించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయన చేసిన వ్యాఖ్యలేంటి? మీరు అక్కడికి వెళ్ళి ఆయన గురించి మాట్లాడుతున్న మాటలేంటి? కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయన చేసిన కార్యక్రమం ఏంటి? మైనింగ్ ఏంటి? ఆయన మీద ఉన్న కేసులేంటి? మీరు అక్కడికి వెళ్ళి సింపతి కోసం మాట్లాడుతున్నది ఏంటి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎవరి మీద కూడా ఈ కూటమి ప్రభుత్వం అకారణంగా కేసులు పెట్టట్లా, అక్రమంగా కేసులు పెట్టట్లా. ఈ రోజున ఏ పార్టీ రాజకీయ నాయకులైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం అధికారంలో ఉన్నప్పుడు మనం విర్రవీగితే, మనం విచ్చలవిడిగా కార్యక్రమాలు చేస్తే, దాడులు చేస్తే, బూతులు తిట్టితే, మన 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు మర్చిపోతాయని అనుకోకూడదు. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు వాటిని తిరగదోడతాయి, వాటి మీద కేసులు పెడతాయి, విచారణ చేస్తాయి, శిక్షలు పడేలాగా కోర్టుకి సబ్మిట్ చేస్తాయి డేటా, కోర్టుల ద్వారా శిక్షలు పడతాయని చెప్పి ఒక భయం అనేది ఉంటే ఈ రోజున ఎవరు కూడా అలాంటి విచ్చలవిడితనంగా ప్రవర్తించరు. గతంలో ఏవైతే జరిగాయో, గతంలో ఏవైతే దాడులు జరిగాయో, గతంలో ఏవైతే స్కాములు జరిగాయో అవన్నీ కూడా ఇప్పుడు అయింది 1 సంవత్సరం పాటే. మీరు ఎన్ని యాప్లైనా క్రియేట్ చేసుకోండి. గతంలో మీరు చేసిన తప్పులు తప్ప ఈ సంవత్సరం ఈ 1 సంవత్సరం పాటు మీరు చేసిన కేసుల మీద ఏమన్నా మీకు జైలుకి వెళ్తా ఉన్నారా? లేకపోతే 2019 నుంచి 24 మధ్యలో మీరు చేసిన తప్పులు, మీరు అన్న మాటలు, మీరు మాట్లాడిన బూతులు, చేసిన స్కాముల మీద జైలుకి వెళ్తా ఉన్నారా? ఓకే కిరణ్, భాస్కర్ రెడ్డి గారు చేసిన తప్పేంటో అని అడుగుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కిరణ్ సార్ ఏంటి కాదు, నాగబాబు గారు ఏంటి విస్తృత పర్యటన చేస్తున్నారు, ఏంటి ప్లాన్ ఏంటి సార్? నాగబాబు గారు హరిహర వీరమల్లు సినిమా అక్కడ అభిమానులతో చూడడం కోసం అని చెప్పి వైజాగ్ వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళు మీటింగ్స్ పెడితే అందులో నాగబాబు గారు, ఆయన మా పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆయన మా ఎమ్మెల్సీ కూడా, ఆయన వెళ్ళి మాట్లాడుతున్నారు. ఆ పార్టీ కార్యక్రమాలు అనేది యాస్టీస్గా జరుగుతాయి కదా సార్. ఇప్పుడనే కాదు, నాగబాబు గారు గడిచిన 3-4 సంవత్సరాల నుంచి కూడా విస్తృతంగా పర్యటన చేశారు. వైజాగ్ ప్రాంతంలో కానీ, విజయనగరం కానీ, శ్రీకాకుళం కానీ, ఇటు అనకాపల్లి కానీ, కాకినాడ కానీ, ఆ ప్రాంతాల్లో ఆయన ఎంతో మంది, వేల మంది కార్యకర్తల్ని మోటివేట్ చేసి ఆయన అక్కడ మాట్లాడడం జరిగింది. సో గెలిచిన తర్వాత కూడా కలుస్తారు, మాట్లాడతారు. అంటే సెప్టెంబర్ నుంచి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ఇంక నేను పార్టీ మీదే దృష్టి పెడతాను, 2029కి ఒక 60-70 మందిని ఓ పవర్ఫుల్ టీంని సిద్ధం చేస్తున్నాం అంటున్నారు. అంటే ఫస్ట్ స్పెల్ ఏం చేసుకుంటూ వస్తారా, ఎవరెవరు ఏంటి అన్నది రిపోర్టు? సో అట్లా ఏం కాదు సార్. ఇప్పుడు మాకు ఒక షెడ్యూల్ ఉంటుంది, పార్టీ షెడ్యూల్ ఇస్తుంది మా పార్టీ నాయకులకి. మా పార్టీ కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు డిజైన్ చేస్తారు. దానికి తగ్గట్టు మనోహర్ గారు కొన్ని ఏరియాలకు వెళ్ళి కలుస్తారు, నాగబాబు గారు కొన్ని ఏరియాలకు వెళ్ళి కలుస్తారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి మాట్లాడుతూ ఉన్నారు. సపరేట్గా దానికోసం ఒక కార్యాచరణ అనేది ఇంకా పార్టీ నుంచి ఏమీ రాలేదు. కానీ పార్టీకి సంబంధించి పనిచేసిన కార్యకర్తలు, పనిచేసిన నాయకులు, వాళ్ళ స్థాయిలో ఎవరెవరైతే పనిచేశారో వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు కలుస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు కూడా వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. అంటే కాదు, ఒక 60-70 నియోజకవర్గాల మీద గట్టిగా ఫోకస్ పెడుతున్నారని సార్. 175 మీద ఫోకస్ పెడతారు సార్.
అవునా? పర్టికులర్ గా కొన్ని కాన్స్టిట్యున్సీలే అని అంటానికి ఏముంది సార్? పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ఆదరణ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆయన్ని నమ్మారు, ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు. కాబట్టి 175 నియోజకవర్గాల మీద ఫోకస్ ఉంటుంది సో సార్. మీది కొన్ని వైనాట్ 175 ఏంటి సార్? మీది వైనాట్ 175 లేదు సార్, లేదు సార్. అది కూడా కాపీ కొడతా. ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ట్రెండ్ని ఏదైనా ఫాలో అవ్వాల్సిందే కాబట్టి అది కూడా ఫాలో అవుతారు. ఆల్రెడీ మీ పక్కన ఉన్నారు కదా సార్. 175 అంటే ఎన్ని ఇచ్చారు ప్రజలు గుర్తు? ఆయన ఎదురుగుండా పెట్టుకుని మేము ఎందుకంటాం 175